ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి స్వప్నరాజ్. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ 1K సబ్స్క్రైబర్స్. ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరైతే ఈ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు వీడియోలో చాలామంది అడుగుతున్నారు, ఎలా అక్క పిల్లల్ని, యూట్యూబ్ని, ఇంటిని మేనేజ్ చేయగలుగుతున్నారు, టిప్స్ చెప్పండి అని. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాము. మేమున్నది నలుగురు కాబట్టి నేను ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకుంటున్నాను, పిల్లల్ని, ఇంటిని ఎలా చూసుకుంటున్నాను అనేది షేర్ చేస్తాను. టు బీ ఆనెస్ట్, పెళ్ళైన కొత్తలో నేనేమంత పర్ఫెక్ట్ కాదండి. లేటర్ టైం గురించి, హార్డ్ వర్క్ గురించి తెలుసుకున్నాక ఏ విధంగా మనకు ఇంపార్టెంటో ఇవి రెండు అని రియలైజ్ అయ్యాను. వీక్ డేస్లో నా డే అనేది రోజు 5 గంటలకి, కొన్ని రోజులు 5:30కి స్టార్ట్ అవుతుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి మార్నింగ్ రొటీన్ వీడియోస్ తీసుకోవాలి అంటే 4:30కి లేస్తున్నాను. ఒకప్పుడు ఎర్లీగా లేచేదాన్నే కాదు, నిద్ర అంటే ప్రాణం, టైం దొరికితే చాలు పడుకునేసేదాన్ని. బట్ నిజంగా చెప్పాలి అంటే ఎర్లీగా లేవడం వల్ల నా లైఫ్ అయితే చేంజ్ అయింది. ఇంత పని నేను ఒక్కదాన్నే చేసుకోగలుగుతున్నాను. లేవడం ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉన్నా లేవడం వల్ల మన కోసం టైం స్పెండ్ చేసుకోగలుగుతున్నాము. డేలో ఏం చేయాలో కరెక్ట్గా థింక్ చేసి ప్లాన్ చేసుకోగలుగుతున్నాను. మంచి మూడ్తో నా డే అనేది స్టార్ట్ చేసుకోగలుగుతున్నాను. నార్మల్గా నేను యాక్టివ్గా ఉండడానికి పెద్దగా ఎక్సర్సైజ్లు ఏం చేయను, కానీ అప్పుడప్పుడు వాకింగ్ చేస్తాను. నాకు స్ట్రెస్గా ఉన్నప్పుడు, లేజీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ టైంలో నాకు అస్సలు టైం కుదరదు. హెల్తీ లైఫ్ స్టైల్ కోసం అప్పుడప్పుడు వాక్ అయితే చేస్తాను. నేను చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను, నాకు బాబుకి 6:50కి స్కూల్ వ్యాన్ వస్తుంది, పాపకి 7:15కి వస్తుంది. సో నేను మార్నింగ్ లేచినప్పటి నుండి క్యారీ చేయడానికి, వాళ్ళకి సర్దడానికి, వాళ్ళకి తినిపించడానికి ఇవే సరిపోతుంది టైం అంతా. సో మార్నింగ్ టైంలో నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను వాక్ చేయడానికి, నాకు టైం కూడా సరిపోదు. కాబట్టి ఈవినింగ్ టైంలో నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఆ టైంలోనే నేను వాక్ చేసుకుంటాను. ఇంతకుముందు అయితే ఈ ఇంటి పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. లేచినప్పటి నుండి ప్రతిరోజు నాకు ఒకేలాగా అనిపించేది, రొటీన్ లైఫ్ అనిపించేది అనమాట. మార్నింగ్ లేచినప్పటి నుండి ఈ వంట పని, పాత్రలు కడుక్కోవడము, పిల్లల్ని స్కూల్కి పంపించడము, వాళ్ళకి క్యారియర్లు చేయడము, ఇల్లంతా క్లీన్ చేసుకోవడము ఎలా ఉండేది అంటే నాకు ఒకలాంటి చిరాకు అనిపించేది అనమాట. కొన్ని రోజుల వరకు కూడా నేను ఎలా ఆలోచించేదాన్ని అంటే ఇంతేనా లైఫ్, ఇంకేం ఉండదా అని కూడా ఆలోచించేదాన్ని. బట్ కొన్ని రోజులకి నేనే రియలైజ్ అయ్యి ఈ పనులన్నీ కూడా ఒక హ్యాబిట్ లాగా చేంజ్ చేసుకోగలిగాను. ఇప్పుడు నా ఇంటి పనులు నేను చాలా ఇంట్రెస్ట్గా, హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను. ఆల్మోస్ట్ నా ఇంటి పనులన్నీ కూడా నేను మార్నింగ్ టైంలోనే కంప్లీట్ చేస్తాను. పిల్లల్ని నిద్ర లేపడము, వాళ్ళని రెడీ అవ్వమని చెప్పడము, బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపరేషన్ రెండు ఒకేసారి ఉంటాయి. పిల్లలు ఎర్లీ మార్నింగే స్కూల్కి వెళ్తారు కాబట్టి లంచ్, బ్రేక్ఫాస్ట్ రెండు ప్రిపేర్ చేసి పిల్లలకి పంపించడం జరుగుతుంది. మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను. నేను టైర్డ్ అవ్వకుండా ఉండడానికి మార్నింగ్ టైంలో ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉంటాను. బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ స్కిప్ చేయకుండా తినడానికి ట్రై చేస్తాను. సోమవారం, శుక్రవారం ఈ 2 రోజులు దీపారాధన ఉంటుంది కాబట్టి పూజ చేసుకుంటాను. ఇల్లంతా క్లీన్ చేసి గుడికి వెళ్తాను కాబట్టి అటు ఇటు లేట్ అవుతుంది. ఒకవేళ స్కిప్ చేయాల్సి వస్తే జ్యూస్ కానీ ఫ్రూట్స్ ఏదో ఒకటి తీసుకుంటాను. నేను మినీ వ్లాగ్లో చెప్పినట్టు ఆడవాళ్ళ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ బాగాలేకపోతే హోల్ ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఆడవాళ్ళు హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ అనేది స్టేబుల్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడి లేకుండా ఉండాలి అంటే ముందు రోజే నైట్ పిల్లలు చేసిన హోంవర్క్, ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ అయ్యే విధంగా చూసుకుంటాను. నెక్స్ట్ డే స్కూల్కి తీసుకువెళ్ళాల్సినవన్నీ ముందే బ్యాగ్లో పెట్టుకోమని చెప్తాను. మా ఇంట్లో ఎలా అంటే ఆల్మోస్ట్ నా ఇంటి పనులన్నీ కూడా నేనే చేసుకోవాలి. హాలిడేస్లో మాత్రమే పిల్లలు కొద్దిగా హెల్ప్ చేస్తారు. మా వారికి అయితే అస్సలు టైం ఉండదు. డ్యూరింగ్ వీక్ డేస్లో అయితే అస్సలు టైం ఉండదు కాబట్టి లీవుల్లో మాత్రం చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉంటారు. ఎలా అంటే బట్టలు ఆరాయడము, తీసుకురావడము, ఈ విండోస్ అలాంటివి క్లీన్ చేయడము, ఇలాంటి పనులన్నీ చేసి పెడతారు. సమ్ టైమ్స్ నేను కూడా ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ అనేది తీసుకుంటాను. నేను చపాతీలు రుద్దుతుంటే వాళ్ళు చపాతీలు కాల్చడము, దోశలు వేయడము, ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ నాకు ఇంటి పనుల్లో బాగా హెల్ప్ చేస్తారు. ఇంట్లో మనీ వేస్ట్ అవ్వకుండా నాకు చాలా యూజ్ అయ్యే విషయం ఏంటంటే టు డూ లిస్ట్ అండి. ఇంట్లో అయిపోయిన గ్రాసరీస్, థింగ్స్ ఒక నోట్బుక్లో రాసి పెట్టుకుంటాను. అవి బయటకు వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టుకుంటాను.
దీని ద్వారా వేస్ట్ లేకుండా ఇంట్లో ఏమున్నాయి ఏం లేవు అనేది క్లియర్గా తెలుస్తాయి. ఏవి అవసరమో ఏది అనవసరమో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. అన్నీ కొని ఇంట్లో తెచ్చిపెట్టుకొని వాటిని మెయింటైన్ చేయలేక వేస్ట్ చేయడం కంటే ఎంత కావాలో అంత తెచ్చుకొని నీట్గా ఆర్గనైజ్ చేసి మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ డే లంచ్ బాక్స్కి ఏం చేయాలో ముందు రోజే మైండ్లో ప్లాన్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ డే సేమ్ టు సేమ్ ఫాలో అవుతాను. చాలా ఈజీగా అనిపిస్తుంది. నాకు డే అనేది కూడా టెన్షన్ లేకుండా స్మూత్గా వెళ్తూ ఉంటుంది. ఇంటి కరెంటు బిల్లు, పిల్లల స్కూల్ ఫీజు, అలాగే టీవీ, మొబైల్ రీఛార్జ్లు, గోల్డ్ స్కీము, అలాగే చీటీలు ఇవన్నీ కూడా మా వారు చూసుకుంటారు. అందుకే నాకు అంత టెన్షన్ ఉండదు. ఇంట్లో పనులకు చిన్న షెడ్యూల్ వేసి పెట్టుకుంటాను. చాలా హెల్ప్ అవుతుంది. ఇది రియల్గానే హెల్ప్ అవుతుంది. నాకు రోజంతా పని చేస్తున్నట్టు ఫీలింగ్ కూడా ఉండదు. బ్రెయిన్ కూడా మనతో కలిసి పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేనైతే 11, 12 లోపే నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. వారంలో 3 రోజులు మాప్ వేసుకుంటాను. ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. ప్రతిరోజు కిచెన్ క్లీన్ చేసుకోవడానికి నాకు మినిమం ½ అవర్ పడుతుంది. క్లీనింగ్ లేని రోజు బట్టలు మిషన్కి వేసుకోవడము, బట్టలు మర్చిపెట్టడము ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటాను. కొన్నిసార్లు టయర్డ్గా ఉంటుంది. ఒక 10 నుంచి 15 నిమిషాలు నాకు నచ్చిన 90s సాంగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని రిలాక్స్ అవుతాను. ఆల్మోస్ట్ నేను వర్క్ చేసేటప్పుడు టీవీలో సాంగ్స్ పోతూనే ఉంటాయి. నాకు విసుగొచ్చేది ఏది అంటే పాత్రలను క్లీన్ చేసుకోవడం అంట. మిగిలిన పనులన్నీ నాకేమీ కష్టం అనిపించదు. నెక్స్ట్ 12 to 12:30కి హ్యాపీగా నా జాబ్ అదేనండి, యూట్యూబ్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో ఎలా చేయాలి, ఏ కంటెంట్ చేయాలి ముందే ప్లాన్ చేసుకుని ఒక విజన్ అనేది పెట్టుకుంటాను అనమాట. మ్యాక్సిమం అలాగే వీడియో అనేది ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. రిస్క్ అనుకోకుండా ఆల్మోస్ట్ ఎడిటింగు, కామెంట్స్కి రిప్లై ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా ఈ టైంలోనే చేసుకుంటాను. 3:30కి పాప వస్తుంది. ఈ మధ్యలో టైర్డ్గా ఉంది అనుకుంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. కొంతసేపు అయినా నాకు నా మైండ్కి నా బాడీకి ఖచ్చితంగా రెస్ట్ ఇస్తాను. ఈ విధంగానే నేను టైం మేనేజ్మెంట్ చేసుకుంటున్నాను అండి. పిల్లలు, ఇంటి పని, యూట్యూబ్ అన్నీ చేసుకుంటున్నాను. కామెంట్లో అడిగారు మీకు మెయిడ్ వస్తుందా అని. లేదు, మెయిడ్ ఎవరు రారు, నా పనులనే నేనే చేసుకుంటాను. ఫస్ట్లో అన్నీ కష్టంగానే అనిపిస్తాయి. పోను వర్క్ మీద ఇంట్రెస్ట్ పెరిగి ఏ పని ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని మీరే పర్ఫెక్ట్ అవుతారు. నాకు తెలిసి యూట్యూబ్ చేసే ఆడవాళ్ళందరికీ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంటిని, యూట్యూబ్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ప్లాన్ చేసుకున్నారు అంటే అన్ని పనులు కంప్లీట్ చేయగలము. దట్స్ ఇట్ టుడేస్ వీడియో అండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.